చంద్రకళ రాదు ఆనాడు బామా చంద్రావతి చిన్న భాగ్యం లేదు రోగం వచ్చిన వాళ్ళంతా దత్తరానమ్మా అని అబ్బాబా గదవ కింద చెయ్యేసి లేవనెట్టింది. మరి లేవనెట్టే వరకు కన్న తల్లి బాణం వేయింది. కన్న తల్లి చంద్రావతి ప్రాణం వేయినాడు. ఆ రాదు ఎంతోడు ఇద్దరు బిడ్డ కొడుకులు ఒక బిడ్డ అని కలకల 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 కన్నీరు తీయగా ఆనాడు ఉల్య ఉన్న మంది కుమ్మరి కమ్మరి మాల మాదిగా గొల్లలు కురుమలు హరులు అవసరం చిమాది కాపులు చిమ్మ సముదరులు రావులకు రాని వచ్చిందాట. రాజా చంద్రచర మా రాజా మరి నీ భార్య ప్రాణం పోయింది. ఏడ్చిందల్లా పరభాగ్యం లేదు. పొంగిన పొద్దాగా దొండిన కుండగా తచ్చిన పెరుగా సరకారు రకమాగది. ఆవులు చచ్చిపోయేటప్పుడు లేగలో మేత పెట్టాయి. ఒలికిళ్ళగడ్డ కట్టేయమన్నాడు. చిన్న కొడుకు చేత ఒలికిళ్ళగడ్డ కట్టేపించిండు. ఎంత వేరే 10 మంది నువ్వు గిడి కూర్చో వినవచ్చి ఇట్రా ఆడోళ్ళకి ఎంత మొగోళ్ళు ఇట్లా. అయ్యయ్యో రామా మనోరమ దగ్గరికా వద్దురా పొద్దుగాల పోదురా మనోరమ అదే పొద్దుగాల పోతారు రాయే పెట్టేటోళ్ళు వాళ్ళు మనవరా ఇప్పుడే చూడు నువ్వు తెల్లారు రాకుండా మందలిచ్చేటోళ్ళు మరి అప్పుడు రామా చంద్రచలరాదు ఏమన్నాడు ఆనాడు కలకల కన్నీది ఎంగ ఊళ్ళో ఉన్న మంది కుమ్మరి కమ్మరి మాల మాది గుళ్ళోళ్ళు కురుమలు ఆరోళ్ళు అవసరోళ్ళు ఆనాడు వీర జమవులు వచ్చి పచ్చికాయ కొడి పేడవేరు బంగా చంద్రవతి పెడితే ఆరం చేసిన అమ్మవారం ఒక గడి ఒక 6 రూపాయలు బొట్టు పెట్టి కాళ్ళకి పాలు పెట్టి చంద్రవతిని తీసి ఆనాడు పేడర బండ పెట్టిరి. 4 ఎత్తుకొని 10 మంది మొత్తుకోంగా గోవిందనన్నారమ్మ పేడవాళ్ళు లేపినారా కడవాళ్ళు దిగినారా దేవుతుల కాలం నాడు ఎన్నికోళ్ళు ముందోళ్ళు అందాలని దూరం చుట్టాలన్నా దించినందుకు ఇప్పుడు కాలం అయి పుట్టింది. 4 మురలు 4 విరికిళ్ళ బియ్యం పోసిన 4 రూపాయలు కొత్తలు పెట్టి దింపుడు కాదు అప్పటికైనా ఇప్పటికైనా ఎట్లుంటది. కొడుకు వండిన కొడుకు ఆకల గత్తల పాలు మీద కప్పిన బట్ట మీడి బగారి పాలు కన్నది కడుపు కాదు కట్టింది బట్ట కాదు కాళ్ళ మీద బట్ట మిరికి కాదు. కొడుకుల రాజ్యం కొయ్య రాజ్యం అన్నాల రాజ్యం అడివి రాజ్యం బిడ్డల రాజ్యం సభరాజ్యం అన్నారు. బిడ్డల రాజ్యం సభరాజ్యం అంటే కొంతమందికి తల్లి పానం పెరిగినాడు బిడ్డలకి ఎట్లుంటది. దింపుడు గాళ్ళని చెయ్యంగా తెలిసిన పెద్దలు ఇట్టాటోళ్ళు బిడ్డలేమో ఏడు చుడిపడరు అంత దూరం మీద కూకుండా పెడితే ఈ బిడ్డలు ఏమనుకుంటారు. ఏడు చుడిపడ్డలు బిడ్డలు అంత దూరం మీద కూడా పెడితే ఆ బిడ్డలు ఏమనుకుంటారు. తల్లి మీద సొమ్మన్నం బాగుండేది ఉంటే కుల పెద్ద మనుషులు మా అబ్బా సొమ్ములు తీస్తే ఆగమైతే 6 వీళ్ళకు మరి కడుపులో ఉంటే తీసేసినప్పుడు చెప్తారు మీద ఏడతారు. అవను ఓ తనమంటారు అవను ఓ తనమంటారు వీక్కుంటారు. తల్లి మీద సొమ్ములు ఉంటే పడిపాడి ఏడతారు. ఉన్న సొమ్ములు వీక్కుంటారు. తల్లి మీద సొమ్ములు లేకపోయినా వాడకుండా కూకుండా పెట్టే కాడికి లేవరు భూమిని పట్టుకుంటారు. అవ్వ నిన్నడుతుంది ఏడుతాను ఏడిచిన కోయాన్ని వాడేటట్లేదు మాకు. అలా కాడాలి వినారా గోవిందానదేవి
చుట్టూ తిరిగినారా కన్న తల్లి తీసిన కాటాలు పెట్టింది గట్టలు ఇక్కడి కడ వేసిరా ఏ మానవుడైనా నువ్వు రేళ్ళు బతకాల నువ్వు పినిగల మొయ్యాల నువ్వు రబద్దాల నడొక్క లగ్గం చెయ్యాలి బొద్ద పెడితేనేమో పిరికలు మందు మొయ్యాలి అందరూ కాలేసిన మాట కొట్టి ఒక ఆత్మంలో కట్టపూలు వేసి కలుగును పుణ్యాలు తొలుగును దోసాలన్నారు పెట్టిండు తండ్రి అయితే పిల్లవీనే ఉన్నదా కానీ నువ్వు కాలు కిందకైనా పానం జలు జలు అంటుంది అప్పుడు బట్టి గంగతాలు వేసి ఇంటికి పోదామని ఇద్దరు కొడుకుల బిడ్డను తీసుకున్నాడు అదో ఎడబత్త ఉన్నాడే రాదు తడిపెట్టి తాను వేసి ఇంటికి పోతాంటే ఆ బిడ్డకి అప్పుడు ఆనాడు శాపంచి రానన్నది బాబు మనం పోతాం ఇంటికి 5 ఏళ్ళ బిడ్డ తెలిస్తే మన పొల్ల బాపు మనమే పోతాను మన అవ్వ చంద్రవతి ఎన్నడు అత్తదే నాయనా అవ్వరాదా బాబా నాకు తెలిస్తే బిడ్డ కన్న తండ్రికి అడ్డం తిరిగి నాడు అడిగినప్పుడు చంద్రాచల రాదు ఆనాడు కడుపులో దుఃఖం కళ్ళ కాచింది బిడ్డ మొక్కలు చూచుడు మా ఇంటి కాట్నాన్ని చూచుడు నా భార్య ఏమన్నది నాదా నా నెత్తిన బరువు తీసి నేను ఎత్తిన పెడతానంటే నాకు ఒకటి తెలిసింది ఒకటి తెలియలే చంద్రచర రాదేవా బామ్మ శుద్ధ శుద్ధర కాడ శుద్ధ పొందర కాడ నువ్వు ఎంత చక్కదానివే నిన్నో ఏదో విడవబెరా ఇద్దరము చూసేది ఆనిలో డద్దంలా ఒక్క తిరుగుడైతే నేను ఒంటరిగా బతకనైతే బాబారో చక్కని దాని అమ్మ నిన్ను ఏ దేవుడు బాబేనా అందుకే అందరూ అయ్యరాలా ఏ మొగోరికైనా భార్య ఉన్నంత చేపే భర్తకు సుఖతనం ఏ ఆడతల్లికైనా భర్త ఉన్నంత చేపే భార్యకు సుఖతనం భర్త పోయి భార్య ఉన్న భార్య పోయి భర్త ఉన్న జీవిత వరగా దీపం లేని గోపురం అన్నారమ్మా మగవారికైనా భార్య లేని మగోరికి బహుకోటి బాధలు వస్తాయి భర్త లేని ఆడడానికి బహుకోటి నిందలు వస్తాయి ఆడతల్లికైనా ఎడ్జోడ గుడ్డోడ భర్త ఇంటి ముందట ఉన్నంత చేపేస్తా ఎంతమంది ఇంటికి వచ్చినా తప్పు ఉండదు భర్త వేనాక అన్న భర్త ఉన్నోళ్ళు తమ్ముడు భర్త ఉన్నోళ్ళు దమ్మని వల్ల నిలబడి మాట్లాడితే లోకం పలగాకు ఏమంటారు దీని భర్త ఉన్నంత చేపు దీని ఇంటికి ఎవరు రాలే భర్త వేనాక రాదారి పోదారి పడ్డదని వెనుక ఎక్కిరిచ్చి ముందర ముచ్చట పెట్టి నరం లేని నాడికి అలుగు తీర్ర మాట్లాడి మనిషిని ఏం చేసి మాట్లాడతారయ్యా బారో ఎంత చక్కని దాని ఏ దేవుడే ఎంత చక్కని
అవుతుంది 5 నిమిషాలు కూర్చొని ఎవరింటి వాళ్ళు పోతాంటే అయ్యా ఏ మానవునికైనా పానం వేరేప్పుడు దుఃఖం కాడలు పెట్టేప్పుడు ఉండదు కాడలు పెట్టేప్పుడు దుఃఖం దిప్పుడు గాళ్ళ కాడ ఉండదు దిప్పుడు గాళ్ళ కాడ ఉన్న దుఃఖం కట్నం పెట్టేప్పుడు ఉండదు కట్నం కాడు ఉన్న ముచ్చట కంచం కాడు ఉండదు కట్నం కాడ ఏ మనిషి పానం వేరేప్పటికైనా ఎంత వేణు అంటారు బిడ్డరాలు ఏడవకూరి సచ్చినంతో